సిలువ వేయలేదంటారా? చెప్పండి. సిలువ వేసేది ఎవరు చెప్పండి? ఇప్పుడు వారా మనమా? వారు తెలియక సిలువ వేశారు. ఇప్పుడు మనకి తెలిసి మాట మాటకి ఆయన గాయాలు రేపేవాడే మరలా సిలువ వేస్తున్నారు. చూసారా? అంటే ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు అది సావైనా ఏదైనా సరే నేను ప్రభు కొరకే బ్రతుకుతాను తప్ప మరలా లోకములోనికి వెళ్ళనే తెగించి బ్రతకాలి. క్రీస్తు కొరకు ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు, ఏ వాక్యము చేత అయితే నువ్వు పట్టబడ్డావో, ఏ రోజైతే వాక్యం విన్న తర్వాత మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నా యేసు ప్రభు కొరకే బ్రతుకుతానని తీర్మానించుకుని సేవకులు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఎన్నో ప్రమాణాలు ఒప్పుకున్న ప్రమాణాలన్నీ ఏమైపోయాయి? లోకము లాగుతుందని లోకాసులోకి వెళ్ళిపోయావా? చెడు సహవాసంలోనికి వెళ్ళి దేవునికి దూరం అయిపోయావంటే నువ్వు సరిగా మారలేని వారు కూడా మరలా ప్రభుని ఏం చేసినట్టు అవుతుంది? సిలువ వేసినట్లు. ఆ ప్రజలు ఏమని తెలుసుకున్నారు? ఆయన్ని తెలుసుకోలేదు. పేరుకు మాత్రమే అవన్నీ ఏం చేశారు? ఆయన్ని నీవే మా రాజువి, దావీదు కుమారునికి జయమని చెప్పారు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అని ఆ రోజు ప్రజలందరూ దేవుణ్ణి గాడిద మీద కూర్చోబెట్టి వస్త్రాలు బట్టలన్నీ పరిచి కొమ్మలన్నీ దారు పొడుగున వేసి జయము ఓసన్నా జయమని ఆయన్ని ఎంతో గంభీరముగా పాడిన ప్రజలే, స్తుతించిన ప్రజలే వారం రోజులు కాకముందే ప్రభువుని అప్పగించి అసలు ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన సిలువ వేయండి అంటున్నప్పుడు పిలాతు గారు మాట్లాడుతున్న మాటలు కూడా వారు లెక్క చేయలేదే. అయితే ఆయన అప్పగించేశాడు. ఇదిగో నేను ఆయన్ని సిలువ వేయను, మీ ప్రభువుని మీరే ఆ నేరాన్ని నేను చెయ్యను. చూసారా? ఈరోజు ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళి మనం ఏం చేయాలి? బ్రతకాలి. ప్రియమైన వాళ్ళ బ్రతకాలి. ఎందుకంటే పొత్తు పిల్ల